హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు గులాబ్ జామ్ చేసుకోవాలని అనిపించిందండి. అందుకే గులాబ్ జాములు ఎంటీఆర్ గులాబ్ జాములు ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పాలు వేసుకొని కలుపుకొని ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో పంచదార వేసాను. ఆ పంచదారలో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఇది సిరప్ చేసుకుందామండి గులాబ్ జాములకి. ఆ సిరప్ రెడీ అయిపోయేలోపు ఇదిగోండి చిన్న కళాయి పెట్టుకొని పక్కన స్టవ్ మీద ఆయిల్ పోసుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ పోసుకున్నానండి నేను. అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిందండి. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతే మధ్యలో ఉడకవు పిండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. సీరం రెడీ అయిపోయిందండి. జస్ట్ కరిగించడమే. దీన్ని పాకం అయితే పట్ట అవసరం లేదు. పంచదార కరిగిపోయి ఊరిక జస్ట్ మనకి ఇదిగోండి ఇలా అంటుకుంటే చాలు. సీరం రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం నేను ఇలాచీ పౌడరు ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇట్లా 2 బాదంలు తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. ఆ బాదం తురుమును కూడా దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని తీసి ఆ పాకంలో వేసేసుకుందాము. పాకంలో వేసేసానండి. ఇవి ఇంకొంచెం ఉన్నాయి కదా, అవి కూడా వేపేసుకుందాము. చూసారు కదండి, ఇవి కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఆ సిరంలో వేసేసుకుందాం. ఆ సీరంలో అవి కూడా వేసేసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ మిశ్రమాన్ని. అండి స్వీట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయాయి. నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంతే అండి. ఇంకా మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.